మెదక్. నేను అంటే లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి క్యాంపుకు అంటే షార్ట్ ఎంత చాలా చెప్పాలని కానీ ఇంకా టైం దృష్టిలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు చెప్తాను. మరి క్యాంపుకు రావడం ద్వారా చాలా విషయాలు అంటే ఆధ్యాత్మికంగా బలపరచబడ్డా. రెండోది ఏంటంటే మరి ఇంతమందితో కలిసి సహవాసం చేసి నిజంగా ఒక చాలా హ్యాపీనెస్ అనేది నాలో వచ్చింది. యాక్చువల్లీ క్యాంపుకు 3 months ముందు నుంచే రాజశేఖర్ అన్న, మూర్తి అన్న, తర్వాత సద్గుణ అక్క వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు అనమాట. మామూలుగా చెప్పిన తర్వాత ఓకే సిద్ధపడతా ఉన్నాం. 2 days ముందు 3 days ముందు అంటే 2-3 days ముందు మా వైఫ్ సిక్ అవ్వడం జరిగేది. మరి పోదామా వద్దా అన్న ఆలోచన అయినప్పటికీ నో ప్రాబ్లం, సరే గాడ్ విల్ సీ ఎవ్రీథింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. అయినప్పటికీ వీ విల్ ఎంజాయ్డ్ హియర్. ఒక గుడ్ థింగ్ ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి కానీ చుట్టాలతో కలిసి కానీ అంత హ్యాపీనెస్ పొందలేం. ఇప్పుడు ఇంకా ఏజ్ వస్తున్న కొద్ది ఏంటంటే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఆలోచన చేస్తూ ఉంటాం జనరల్గా. అక్కడ కంఫర్ట్ ఎలా ఉంటుందో, పార్కింగ్ ఎలా ఉంటుందో అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. బట్ అనుకున్నాను నేను, ఎందుకంటే ఇది సెకండ్ టైం డిజేబుల్ అంటే ఇది క్యాంప్కి రావడము కనుక చెప్పాను, మామూలుగా చెప్తా ఉన్నా అంతా బాగుంటుంది. మా బాబా అంటాడు లేదు ఇంకా వేరే వెళ్దాం అని చెప్తా ఉంటే లేదు అక్కడనే బాగుంటుంది, చుట్టాల దగ్గరికి వెళ్దామంటే అక్కడ మన చుట్టాలు వస్తారని చెప్పిన. చుట్టాలు అక్కడ ఉంటారని చెప్పడం జరిగింది. అన్న ఇట్లా ఏంటంటే రాజశేఖర్ ఇట్లా ప్రతిసారి ఫోన్ చేసి జనరల్గా తమ్ముడు మీరు ఏం తీసుకుంటారు, మీకు ఏం అలవాటు, కర్రీస్ ఏంటి అంటే జనరల్గా అంత కేర్ చూడండి. మామూలుగా మళ్ళీ అన్న మూర్తి అన్న సద్గుణ అక్క వీళ్ళు ఫాలోఅప్ చేశారనమాట. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఫుల్ఫిల్గా వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ అంత హ్యాపీనెస్గా వెళ్ళరు నాకు మట్టుకైతే. వెళ్ళి ఏదో మూలను కూర్చొని ఆ ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటే మన అక్కడ అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అక్కడ. అయినప్పటికీ ఇక్కడ వాలంటీర్స్ విషయం చూసినట్లయితే నిజంగా శక్తి లోపం లేకుండా నిజంగా దేవుడు ఆ ప్రేమ ఏంటిదో ఇక్కడ చూశాను. ఎందుకంటే చాలామంది వాలంటీర్స్ మిత్రులకు హెల్ప్ చేస్తున్న టైంలో ఎంత నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఒక కల్మషం లేనటువంటి ప్రేమను ఇక్కడ చూశాను. ఎందుకంటే చాలామంది సంఘాలు ఉండకపోవచ్చు, మామూలుగా ఏంటంటే ఏదో నోటికి అంటే పై మాత్రం హలో బ్రదర్, హలో సిస్టర్ అంటారు తప్ప ఇక్కడ ప్రాక్టికల్గా అనమాట వాళ్ళకి సేవ చేసే అంటే ఒక క్రీస్తు ప్రేమను మా పట్ల కనపరిచి నిజంగా ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళు ఎంత చేయాలంత చేశారనమాట. నిజంగా దాని ద్వారా నేను చాలా బలపరచబడ్డా. ఇంకా ఈ జానీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే నిజంగా జోని ఎరిక్సన్ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, నాకు ఇలా ఆలోచన వచ్చింది, ప్రభు మరి నన్ను ఇట్లా ఒక పాత్రగా వాడుకో. అందుకే ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎలాంటి సమస్య అయినప్పటికీ దేవుడు వాడుకుంటాడు. మరి నేను అక్కడ చూశాను చర్చిలలో అంటే జిల్లాల స్థాయిలో ఫెసిలిటీస్ ఉండవు. ఆ బ్రదర్ అన్నట్టుగా వెహికల్ వచ్చిందంటే మీకు కొద్ది దూరం పెట్టుకొని చెప్తారు వాళ్ళు. అసలు వాళ్ళు చూడరు, క్రైస్తవులే, బట్ అక్కడ అంత కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి అనేటువంటి అలాంటి ఫేస్ చేసిన సందర్భాలు గిట్లా నాకు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కనుక మరి వన్స్ అగైన్ రాజశేఖర్ అన్నకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా, మూర్తి అన్నకు, సద్గుణ సుధాకర్ అన్న గారికి. ఆ తర్వాత దీని ద్వారా సింగింగ్ టీమ్ ఐఎమ్ చాలా హ్యాపీ. ఎందుకంటే నేను మా చర్చిలో నేనే కొడతా అంటే అక్కడంతా సంతోషపడా, కానీ ఇక్కడ ఆ బ్రదర్ వాళ్ళ టీం అందరూ పాడుతూ ఉంటే ఆ పరలోక రాజ్యంలో మేబీ ఆ బైబిల్ చదువుకుంటాం కదా, అలాంటి అనుభూతి ఇక్కడ పొందాను. నిజంగా పరలోకంలో ఉన్నట్టే ఈ 3 days నేను నిజంగా చాలా సంతోషించాను. ఆ తర్వాత మాస్టర్ గారు ఇట్లా చాలా వాక్యం ద్వారా ప్రోత్సహించారు, మోషను ఇట్లా తీసుకురావడం కానీ ఇట్లా దాని ద్వారా ఇంకా చాలా ఆత్మీయంగా బలపరచబడ్డా. ముఖ్యంగా నా జీవితంలో గురించి ఒక మాట చెప్పినట్టు మూర్తి అన్న నాకు ఫస్ట్ పరిచయం పీజీ చేసినప్పుడు ఇక్కడ అన్న పరిచయము. కొన్ని విషయాలు ఫ్యామిలీలు కట్టుకునే విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో అన్ననే ఆదర్శంగా తీసుకున్నా. అసలు అన్న నాకు దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం పరిచయం, అంతకంటే ముందే కావచ్చు. అసలు నేను అప్పుడు పీజీ చేస్తున్నప్పుడు నిస్పృహలో ఉండేవాడిని. ఐఎమ్ ద డిజేబుల్, అసలు ఏంటి ఆ సొసైటీలో మనం పనికి వస్తామా అనే విధంగా ఉండేది. బట్ అన్న కొన్ని సందర్భంలో చర్చిలో పరిచయం అయిన తర్వాత ఒక కాన్ఫరెన్స్లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అన్న మ్యారేజ్ అయింది, అవును నిజంగా అమ్మాయిని ఇస్తారా అనే విధంగా అంటే రకరకాల సమస్యలు అనమాట. అయినప్పటికీ అన్న ద్వారా ఎంకరేజ్ కాబడి అన్ని రకాలుగా అనమాట. సో థ్యాంక్ యూ మూర్తి నాకు చాలా ఆదర్శం. ఎందుకంటే ఆ మూర్తి లేకపోతే అసలు నాకు ఇది హబ్ అనేది నాకు పరిచయం అది కాదు. ముఖ్యంగా వాలంటీర్స్కి ఇట్లా యూత్ పిల్లలు, అక్కలు, చెల్లెలు, అన్నలు అందరికీ ఇట్లా నిజంగా
మన బంధువులు కానీ ఈవెన్ మన చర్చిలో ఇట్లా దే డోంట్ నో, వాళ్ళు ఓన్లీ పై మాత్రమే ఉంటుంది తప్ప నిజమైనటువంటి హార్ట్ఫుల్గా వాళ్ళు లవ్ చేయరు, అంటే ప్రేమ చూపించలేరు. కానీ ఇక్కడ నిజమైనటువంటి ప్రేమ, ఇక్కడ దేవుని ప్రేమ చూస్తారు. థ్యాంక్ యూ.